కోట్లాది భారత హిందువుల కళ అయిన అయోధ్య బాలరాముని ప్రాణప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జనవరి 22న జరిగింది. అయోధ్య బాలరాముని దివ్యమంగళ స్వరూపం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. దానితో పాటు రాములవారు ధరించిన ఆభరణాలు ఎవరు చేశారని, ఎంత విలువ చేస్తాయో అంటూ భక్తులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. వజ్ర వైడూర్యాలతో కళకళలాడుతున్న రాముని నగలకు చాలా విశిష్టత ఉందని, కొన్ని కోట్ల విలువ కలిగి ఉంటాయని పలు వార్తలు వస్తున్నాయి. అయోధ్య రాముని నగలను IGI సర్టిఫికేషన్ పొందిన లక్నోలోని హర్ష హైమల్ ఫియం లాల్ జ్యువెలరీస్ రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే రామును ధరించిన కిరీటం 1.7 కిలోల బంగారంతో చేయడమే కాకుండా మరో అరకిలో బంగారంతో కిరీటం వెనుక భాగంలో చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఈ కిరీటంలో 75 క్యారెట్ల వజ్రాలతో పాటు 135 క్యారెట్ల జాంబియన్ పచ్చలతో పాటు 262 క్యారెట్ కెంపులను అమర్చారు. అంతేకాకుండా 16 గ్రాములు బంగారంతో పాటు 3 క్యారెట్ల సహజ వజ్రం, దాని చుట్టూ చిన్న చిన్న వజ్రాలతో దాదాపు 10 క్యారెట్లు ఉండేలా రాములు వారి తిలకాన్ని తీర్చిదిద్దారు. అదేవిధంగా 4 క్యారెట్ల వజ్రాలతో కుడి చేతి ఉంగరం, 33 క్యారెట్ల పచ్చ బంగారంతో 65 గ్రాములు కుడి చేతి ఉంగరం, అలాగే ఎడమ చేతికి 26 గ్రాముల రూబీ రింగ్ వజ్రాల కెంపులతో చేసినట్లు తెలుస్తోంది. అయోధ్య రామునికి వీటన్నిటితో పాటు 500 గ్రాములతో చిన్న గుండ్రని నెక్లెస్, 50 క్యారెట్ల వజ్రాలు, 150 క్యారెట్ల కెంపులు, 380 క్యారెట్ల పచ్చలతో హారాలను చేయించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా సుమారు 750 గ్రాముల బరువైన బంగారు నడుము పట్టీని తయారు చేశారు. దీనిలో 70 క్యారెట్ల విలువ చేసే వజ్రాలు ఉండడమే కాకుండా 850 క్యారెట్ల కెంపులు, పచ్చలు పొదిగి ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే 850 గ్రాములతో బరువైన చేతి కడియాలను 22 క్యారెట్లతో బంగారంతో తయారు చేశారు. దాదాపు 100 క్యారెట్ల వజ్రాలు, 320 క్యారెట్ల కెంపులు, పచ్చలతో వీటిని తయారు చేయడమే కాకుండా ఒక్కో కడియం సుమారు 400 గ్రాముల బరువు ఉండేలా పొందుపరిచారని తెలుస్తోంది. ఇంతటి కోట్లాది రూపాయల విలువ చేసే ఆభరణాలతో అయోధ్య బాలరాముని విగ్రహం చూడముచ్చటగా, శోభాయమానంగా కళకళలాడుతూ ఉందని చెప్పవచ్చు.